వైసీపీ పార్టీ దళితులని హక్కును చేర్చుకొని భుజాన పెట్టుకొని నెత్తి మీద కూర్చోబెట్టుకున్న పార్టీ. దానికి ఉదాహరణ ఇద్దరు మనుషులు చెప్తాను, ముగ్గురు మనుషులు చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన మేరుగు నాగార్జున గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రెండోసారి కూడా గెలిపించుకొని ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్గా ఉండి కూలి పనికి వెళ్తున్న నందిగం సురేష్ని ప్రధానమంత్రి ఏ చట్టసభల్లో కూర్చొని మాట్లాడుతున్నారో ఈ దేశాధినేతలతో పాటు సమానంగా కూర్చోబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టీ కులానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడో మారు మూలన ఉంటున్న పుష్పశ్రీ వాణి నా సహోదరి, ఆమెని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత తానేటి వనిత, హోమ్ మినిస్టర్, మొట్టమొదటి మహిళా హోంమంత్రి. ఆఫ్టర్ బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయిన తర్వాత ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ద ఫస్ట్ అండ్ ప్రైమ్ హోమ్ మినిస్టర్, లేడీ హోమ్ మినిస్టర్ సుచరిత. ఈ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పనివయ్యా, చెప్పని ఏ పొద్దు నీకు టీడీపీ బ్యాండ్ బాజా అవుతుంది. అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి. అది సాక్షిలో వచ్చిందా? సాక్షిలో వచ్చిందా? సాక్షి ఏందన్నా? సాక్షిలో కానీ ఏ ఎవరైనా సరే పార్టీ నుంచి ఎవరైనా పెద్దోళ్ళు చెప్పినారన్నమాట. ఒకవేళ సర్క్యులర్ అయిందా? ఇది ఏం సర్కిల్? అది వెంకటరెడ్డి రిలీజ్ చేసింది. వెంకటరెడ్డి రిలీజ్ చేశాడు. యనమల నాగార్జున యాదవ్ దాన్ని ట్వీట్ పెట్టాడు. నాగార్జున యాదవ్ ఎందుకు పెట్టినావు ట్వీట్ అంటే కారుమూరి అన్న పెట్టమన్నాడు, పెట్టిన. ఆ శేఖర్ రెడ్డి మాట్లాడతాడు. శేఖర్ రెడ్డి ఎందుకు మాట్లాడినావు? కారుమూరి వెంకటరెడ్డి ప్రియ శిష్యుడు అంట శేఖర్ రెడ్డి. అసలు ఈ కారుమూరి వెంకటరెడ్డి ఎవరు? నేను 2011 నుంచి వైసీపీ పార్టీలో పనిచేస్తాను. 11 లాస్ట్లో నేను లండన్ నుంచి వచ్చి ఇండియా వచ్చినప్పుడల్లా వైసీపీ పార్టీకి నేను పనిచేస్తా ఉన్నాను, వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను. 2014 ఎలక్షన్ చేసినాను. మీరు రిపబ్లికన్ పార్టీ, మీరు వైఎస్ఆర్సీపీకి ఎట్లా పనిచేస్తారు? నేను రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయింది 16 డిసెంబర్లో. 17లో నేను అపాయింట్ అయ్యాను. 17, 18, 19 నుంచి పనిచేస్తున్నాను నేను. అవును, మీరు వైఎస్ఆర్సీపీకి అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి నేను ఒక వాలంటీర్గా పనిచేస్తున్నా. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు మెంబర్షిప్ లేదు అని. మెంబర్షిప్ కట్టిన మెంబర్షిప్ కార్డు ఉంది. యాడికి పోతే ఎవరు తెలియదు కదా. ఆ పాత ఆఫీస్ హైదరాబాద్ లో ఉండేది. హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి విజయసాయి రెడ్డి గారి సమక్షంలో మెంబర్షిప్ కట్టింది. ఒక్కసారి నాకున్న కోరిక ఏంది అని అంటే మీ మెడల వైసీపీ కండువా చూడాలనుకుంటున్నా. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు పడుతుంది. జగన్ అన్నే వేస్తారు. అంటే ఏంది నీ ఉద్దేశం? అంటే కాదన్నా, వాళ్ళేమో మా పార్టీ కాదు, అనిల్ కు మాకు సంబంధం లేదు, ఎవడో మాకు తెలియదు, అంటే ఎట్లా చెప్పండి? అసలు అతనికి అంత పగ నా మీద ఏందో, దళితుడినైనా నా మీద అతనికి అంత పగ. దళిత కార్డు వాడొద్దు మీరు చెప్తారు. దళితుడిని అందుకోసం మీరు ఇన్ని రోజులు లేచిపోయారా? ఎవరు మీరు? అసలు ఏ రోజున్నా నీ ఇంటర్వ్యూస్ దళిత కార్డు మీద మాట్లాడానా? అందుకే ఇప్పుడు ఈ పొద్దునే చెప్పుకున్నా. ఎందుకు? అతను రెడ్డి కదా, కారుమూరి వెంకటరెడ్డి. నాకు తోకలేదు. ఎందుకు మాట్లాడినా నా గురించి? వాడెవడో సతీష్ రెడ్డి, ఇంకోడెవడో మాట్లాడతాడు. ఇలాంతా నేను కాకపోతే అపాయింట్ అయిన వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ దళితులకి పెద్ద పెట్టేసిన పార్టీ అబ్బా. అది నువ్వో నేను నమ్మించాల్సిన అవసరం లేదు ప్రజలకి. దళితులు ఇంటికాడికి పదవులు తీసుకుపోయి ఇచ్చి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రుల్ని, హోంమంత్రుల్ని, ఎంపీలు చేసిన ఘనత పార్టీకి ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ నేను చెప్తాను, కాలర్ పట్టుకొని చెప్పాడు దళితులు ఇంటి మేనలు, ఎస్సీలు ఇంటి మేనలు నేనని. ఎవరన్నా చెప్పినాడా? రాష్ట్రంలో ఎవరైనా చెప్పినాడా? దళితులు ఇంటి, ఎస్సీలు ఇంటి మేనలు అని చెప్పారు. ఎవరు చెప్పినారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్ల కోసం కాదా? ఏంది ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎవరిని అడుకోవాల్సిన అవసరంలా. क्रेज का बाप है वो, क्या है? क्रेज का बाप है. షేక్ అయింది. బయటకు వస్తే ఎట్లా ఉందో తెలుసు కదా. ఒకటే చెప్తున్నా, ఈజ్ అ మాస్ లీడర్, ఈజ్ అ మ్యాన్ ఫర్ పీపుల్. మాస్ లీడర్ ఈజ్ అ మ్యాన్ ఫర్ పీపుల్. మాస్ లీడర్ 11 కు పరిమితం చేసి కమ్ముకుండా 40% ఓటింగ్ ఉంటే 11 కి పర్మిట్ చేసింది ఏంది? టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ టైం వచ్చినప్పుడు అన్ని దేవుడు తెలుస్తాడు. అందరు నిగ్గులు తెలుస్తాడు దేవుడు. ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుడు అన్నాడు ఉన్నారు, ఆయనకి తెలుసు. గాడ్ విల్ డూ ద థింగ్స్ ఇన్ రైట్ టైం. దట్స్ ఇట్. అది నేనైతే ఒకటే అనుకుంటున్నాను, కార్యకర్తలను బలోపేతం చేసుకుంటానికి దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను నేను. ఈ టైం, ఈ ఓడిపోవటం కూడా కార్యకర్తలను బలోపేతం చేసుకుని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త ఇబ్బంది పడితే ఆయన ఎంత సతమతం అవుతారో, ఆయన ఎంత నలిగిపోతారో నా విషయంలో నేనే ప్రత్యక్ష సాక్షి. చాలా మంది ఒక్కసారి కూడా కలవలేదు కదా ఇంతవరకు. ఎవరిని? నీకు తెలుసా నేను కలవలేదని? అంటే నేను కలిసి కూర్చొని వాటేసుకొని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు బయటకు వస్తే కలిసినట్ట. ఒక్క ఫోటో చూపిరా. ఎందుకు చూపించాలి నీకు? నీకు ఎందుకు చూపించాలా? చూస్తా నేను. నీకెందుకు చూపించాలా? టైం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కండవేస్తారు. ఆ రోజు మొత్తం ఫోటోలు బయట పెడతాం.
ఓకేనా? చాలా రైట్. ఓకే. మాంసం తిన్నామని మెడలో పేగులు వేసుకునే పరిస్థితులు ఎవరికి ఉండవు. లేదనుకో నేను అధికార ప్రతినిధి, నేను జాయింట్ సెక్రటరీని, ఆ సెక్రటరీ నీ సెక్రటరీని ఇష్టానుసారంగా పదవుల పేర్లు చెప్పుకొని ఎదుటి మనిషిని కించపరచాలనుకునే వ్యక్తిత్వం నాది కాదు. వైఎస్ఆర్సీపీ అనేది చాలా పెద్ద కుటుంబం. తమ్ముడు వెంకటరెడ్డి అయినా ఏంది తమ్ముడు వెంకటరెడ్డి తమ్ముడు కాగా 56 సంవత్సరాలు ఉన్నాయి వానికి. నేను అట్లా అంటలేను, తమ్ముడే వయసులో చిన్నోడు. తమ్ముడు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లాంటి వ్యక్తి. ఆ చిన్నోడు నా తమ్ముడు ఏదో మాట్లాడాడు, నాగార్జున యాదవ్ ఏదో మాట్లాడాడు. తమ్ముళ్ళు క్షమించుకుంటాం. ఒక కుటుంబంలో నాకు మా నాయన చాక్లెట్ ఇలా, నాకు చాక్లెట్ ఇస్తాడు మా నాయన. చిన్నోళ్ళని వాళ్ళిద్దరికి చాక్లెట్లు ఇచ్చినారు. వాళ్ళిద్దరికి చాక్లెట్లు తీసుకొని వాళ్ళు ఇప్పుడు అరే నీ చాక్లెట్ లేదు నీ చాక్లెట్ అని నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు. మా నాయన నాకు కూడా చాక్లెట్ ఇస్తాడు తొందరలో, నేను కూడా చాక్లెట్ తీసుకొని నేను కూడా ఆగొద్దు వాళ్ళని కూడా ఉడికిస్తాం. అంటే ఇది ఒక కుటుంబం. నేను చెప్పే పూర్తిగా నువ్వు కాంప్లిమెంట్ మాట్లాడమంటావు, డిస్టర్బ్ చేస్తావు, దెంకెళ్తాం ఇంటర్వ్యూలోంచి వెళ్ళిపోతాను. కాంప్లిమెంట్ ఇస్తా ఏది నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చేది? మాట్లాడి అయ్యా, మాట్లాడి క్వశ్చన్స్ చేస్తావు, ఆన్సర్స్ కట్టడం రావద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీ క్లారిటీ ఇవ్వని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలది. ఈ పార్టీని లేదా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్ళాలని ఎవరి పర్మిషన్ అడగాల్సిన పని లేదు. దళితులది, అట్టడుగు అణగానిన వర్గానికి చెందిన బడుగు బలహీన వర్గాలది వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రతి ఇంటి పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. పార్టీ ఆఫీస్కి వస్తే నన్ను అన్న పలకరిలేదు వాళ్ళు పలకలేదు కాదు. మన పుట్టింటికి వెళ్తాం, పుట్టింట్లో ఎవరు మాట్లాడాలా? మనం స్వతంత్రంగా ఉండాలా. ఆ విధంగానే నేను పోయినా. ఎవడో ఒకడు ఉంటాడు, శకునిగాడు ఉంటాడు ఖచ్చితంగా. రాళ్ళు వేస్తూ ఉంటారు, వాటన్నిటి చేతిలో పట్టుకొని దాచిపెట్టి పక్కన పెట్టుకోవాలా. ఎందుకంటే టైం వచ్చినప్పుడు వేసేది కాదు, ఆ రాళ్ళతో నీట్గా పాజి చేసుకోవాలా. ఎక్కడెక్కడ కాంప్లిమెంట్ అన్న కదా, అది ఏంది అని అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలా నాకు అనిపించింది ఏంటంటే కరెక్ట్గా రాజకీయం అనే నీళ్ళు మీకు వంటబట్టినాయి అని అనిపించింది. రాజకీయం అనేది నేను ఎప్పుడు చేయాలని అనుకోను. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఈజ్ అ లీడర్ బార్న్ ఫర్ పీపుల్. ఏమి ఇప్పుడు జగన్ అన్న బార్న్ విత్ గోల్డ్ ఫింగర్ స్పూన్. పర్సనల్లీ ఐ నో దాట్. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లో కడపకు పోయినాం. కడపకి అక్కడ మా బంధువులు ఉన్నారు, చూసేదానికి పోయినాం. ఒక పెళ్లిలో అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చాలామంది అందరూ వచ్చారు. మేము పోయినాం. పోతే జగన్ వస్తున్నాడు అని ఇంట్లో, అంటే చాలామంది బయట ఫ్యాన్స్ ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి ఇంట్లోనే ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నాయన పిల్లలు, పెద్దనాయన పిల్లలు, అత్తల పిల్లలు, మామల పిల్లలు. అన్న రాగానే మొత్తం చుట్టూ చేరినారు గుంపు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ. ఒకటి మనుషులు అన్ని యాంగిల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ ప్రేమ. అది ఎండ్లెస్. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ప్రేమ 1% అయితే జగన్ అన్న ప్రేమ 100%. ఖచ్చితంగా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం 2 అడుగులు ముందేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 200 అడుగులు ముందుకేసారు.